ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఏంటత్తయ్య అర్జెంట్ గా టెలిగ్రామ్ ఇచ్చి రప్పించావు? ఏంటి విశేషం? నీకో శుభవార్త చెబుదామని మన అమ్ముడికో మంచి సంబంధం కుదిరిందిరా. అలాగా? మన హోదాకి తగ్గదేనా? ఎవరనుకుంటున్నావురా? మన వీరయ్య మనవడు. ఓ, వీరయ్య మనోడా? అయితే ఇంకే మన హోదాకి అంతస్తుకి తగ్గ సంబంధమే. కుర్రాడు బాగుంటాడు అత్తయ్య? మన్మధుల్లా ఉంటాడు. కుర్రవాడు బుద్ధిమంతుడు కూడా. మన సౌందర్యతో కలిసి చదువుకుంటున్నాడు. జంట చూడ ముచ్చటగా ఉంటుందిరా. పిల్లలిద్దరూ కూడా ఇష్టపడుతున్నారు. పెద్దవాడుగా మనం చేయవలసింది చేద్దాం. నువ్వేమంటావు? నాదే ఉంది అత్తయ్య, దాని మంచి అట్లు నాకంటే నీకే బాగా తెలుసు. ఇవాళ కాలేజీకి దుమ్మా కొడదామా? మోహన్ చూడరా, మనం ఉన్నది కాలేజీలోనే కదా. కాలేజీలో ఎక్కడున్నావు? అవును, ప్రేమ కాలేజీ. అయితే లెక్చరర్లు ఎవరమ్మా? దేవదాసు, పార్వతి, లైలా మజ్ను, సలీం అనార్కలి, వీళ్ళంతా మన లెక్చరర్సే కదా. వాళ్ళంతా రిటైర్ అయిపోయారు కదా. మనకిప్పుడు ప్రేమ పాఠాలు ఎవరు చెప్తారు? నేను చెప్తాను. ప్రేమలో నేనే నీ గురువుని, నువ్వు నాకు పాఠాలు చెప్తావా? ఎస్, నేను ఇప్పుడు ఈ గురువుని మించిన శిష్యుణ్ణి. అయితే చెప్పు, లవ్ అంటే ఏంటి? ప్రేమ. మోహన్ చూడరా, లవ్ అంటే ప్రేమని అందరికీ తెలుసు. ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే ఓ యాక్సిడెంట్. యాక్సిడెంట్ బికమ్స్ ఇంటూ ఇన్సిడెంట్, ఇన్సిడెంట్ ఇంటూ మూమెంట్, మూమెంట్ ఇంటూ టెంపర్మెంట్, టెంపర్మెంట్ ఇంటూ పర్మనెంట్. ఈ విధంగా మనం పర్మనెంట్ అయ్యాం కనుక జీవితం అనే రైల్లో మనకు ఒక సెపరేట్ కంపార్ట్మెంట్. ఆ కంపార్ట్మెంటే మనకు అపార్ట్మెంట్. నెక్స్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమిటది? నువ్వు ప్రెగ్నెంట్, నేను పేరెంట్, పుట్టబోయేవాడు మన ఏజెంట్. ఆ తర్వాత లైఫ్ అంతా ఎంజాయ్మెంట్. చూడరా, ఏంటి? మా ఇంట్లోకి పాము వచ్చింది. కొట్టెళ్ళవా? ఎక్కడ? అదిగో మంచం కింద. కలిపేసావేంటి? బాబు, నువ్వు ఆ సౌందర్యతో చెట్లంట పుట్లంట తిరగటం నాకేమీ నచ్చలేదు. నాన్సెన్స్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, మధ్య నువ్వు ఎట్ట ప్రేమితో? అది నిన్నగాక మొన్నొచ్చింది. నేను నిన్నెప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. అందుకని నువ్వు నన్నే ప్రేమించాలి. Hindi hangamo uhina hoinawa Hindi hangamo uhina hoinawa సుందరి, Hiral hawala Hiko havike hawala చిన్నబాబు, సుందరి, నీకు పిచ్చికిందా? Ulema Hiral hawala intive Hangu pola havike పట్టణం వెళ్తున్నానంటే? అవునండి, అలా టౌన్ లో కొంచెం పని ఉంది, వెళ్ళొద్దామని. ఏంటి గాలుడు పాట పాడుతున్నాడా? సుందరి, Hangu topo holeso Hangu saidu hannandu license lagindu సిగ్గులేదు? Atikal hati hindu na hipo hapo hindu సిగ్గులేదు? ఆడదానికి కాబట్టి బతిపోయావు, లేకపోతే బయట చచ్చేదా? నీకు దండం పెడతారు బాబు. నా మాట బాబు, నన్ను వదలండి బాబు. కాపాడండి, నన్ను కాపాడండి. ఏంటమ్మా, ఏం జరిగింది? అమ్మో నా తల్లి, అమ్మా సుందరి, ఏమైంది నీకు? ఏమైంది సుందరి? ఇదేను బాబు, నేను లోపల కోసం చదువుకుంటుంటే నన్ను నిన్ను ఏం చేశాడు చెప్పు. ఆడు చేశాడు. మీరే చూసారుగా బాబు, కళ్ళారా పెద్దగా కనపడుతూ
గారు మీరైనా చెప్పండి, నా చెల్లెలు బతుకు కాపాడండి. అమ్మా సుందరి. అవద్దు, ఇదంతా పచ్చవద్దు. నేనే తప్పు చేయలేదు. ఇదంతా సుందరి వాళ్ళ అక్క కలిసి ఆడుతున్న నాటకం. నన్ను నమ్మండి ప్లీజ్. చూసారా నా చెల్లి బతుకు నాశనం చేసి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడో. నువ్వు ఉండవమ్మా, అమ్మాయిని చెప్పనే. అమ్మ సుందరి, అసలు బలకతారం ఎలా జరిగింది? పలకతారం కాదు డాడీ, బలత్కారము. అదేలే భయ్యా, బలకతారము. వివరంగా చెప్పమ్మా. మా అక్క నీళ్ల కోసం చెరువు కాడికెళ్ళింది. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. హోటల్లో కూడా ఎవ్వరూ లేరు. అది చూసి సీను బాబు మా ఇంట్లోకి వచ్చి నన్ను పాడు చేశాడు. అవద్దు, సుందరి లోపల పిలిచింది. అబ్బా నువ్వు ఉండవయ్యా, అమ్మాయిని చెప్పని ముందు. నన్ను బలత్కారం చెయ్యబోతే వద్దు బాబు, నా జీవితం పాడు చెయ్యొద్దు అని కాళ్ళు పట్టుకున్నాను. ఎట్టాగు మనం ప్రేమించుకున్నాం కదా, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి నా నోరు మూసి నన్ను. ప్రెసిడెంట్ గారు నన్ను నమ్మండి, సుందరి చెప్పినంత అబద్ధం. అట్టాగేనయ్యా, అట్టాగే. నువ్వు ఉండు. ఇదిగో తాతబ్బాయ్, ఈ గొడవంతా జరుగుతున్నప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారని సుందరి చెబుతుంది కదా, మరి నువ్వేమంటా? అవునండి, నేను ముక్కుపొడి పంతులు రచ్చబండ దగ్గర రాగానే మీరు చూసింది విన్నది అంతా అబద్ధం. ఇదంతా కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం కావాలని పనిన కుట్ర. నా మనవడు ఎప్పుడూ అలాంటి తప్పు చేయడు. ఇదిగో జానకమ్మ, ఆడవాళ్ళలో పెద్దదానివిగా నీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పు. ఏ ఆడపిల్ల 10 మంది ముందు సిగ్గు విడిచి తనకి మానభంగం జరిగిందని చెప్పుకోదు. అలా చెప్పుకుందంటే ఆ అమ్మాయి చెప్పింది నిజమని నమ్మాల్సి వస్తుంది. ఎందుకు నమ్మాలి? ఆ అమ్మాయి నా మనవడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. నా మనవడు కాదన్నాడనే ఉక్రోషంతో ఎలాగైనా వాడిని పెళ్లి చేసుకోవాలని ఇలా చెప్పుండొచ్చు కదా. ఏరైదారా, న్యాయం చెప్పడానికి సాత్యకం ముఖ్యమయ్యా, అంతేగాని ఇట్ట జరిగి ఉండొచ్చు కదా, అట్ట చెప్పు ఉండొచ్చు కదా అంటే ఎట్ట కుదురుతాయా? కనుక ఇక్కడున్న పెద్ద మనుషుల అభిప్రాయాలతో పాటు నేను కూడా సీనుబాబు తప్పు చేశాడని నమ్ముతున్నాను. అయితే సీనుబాబుకి సెట్ చేసినంత మాత్రంతో సుందర జీవితం బాగుపడుద్దా? బాగుపడదు కదా. అందుకని సీనుబాబు సుందరిని పెళ్లి చేసుకోవాలి అని నేను తెరిపిస్తున్నాను. అల్లుడు గారు, ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారేంటండి? మావా అల్లుడు, అల్లుడు నా బేటీకి బేటీకి ఏమీ కాల. 300 కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకొని ఉంది. చూపిస్తా పద. చూడు. ఏమైంది? పొద్దున్నే 10 కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం, తెల్లకిలా పడుకోవటం. మధ్యాహ్నం బండి అన్నం తింటాం, తెల్లకిలా పడుకోవటం. రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు. దీంతో చస్తున్నానంతే. ఓహో అంతే కదా, అర్థమైపోయింది, సమజైపోయింది. అల్లుడు, నీ కష్టాన్ని స్థితిలో తీర్చేస్తా. ఆమె ఉందా? బోల్డ్ ఎంత ఉంది? 3 సుక్కలు చాలు. అల్లుడు చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం. అంతేనా? అంతే మామ, నీ మీసమదొచ్చు. వెంకట సుబ్బమ్మ ఉఠో, లేచి నీ కాలు అందరి మీద బయట కట్ట, బయటకు దాలో.
అచ్చా అచ్చా ఇప్పుడు బయటనా అల్లుడు ఇప్పుడు అందరికీ సంతోషమే కదా సంతోషమే. అమ్ముడు వెళ్ళొస్తా వెళ్తూ మామ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పను నీ పైన ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో ఆ తర్వాత నేను చూస్తా. ఆ శ్రమ నీకెందుకులే మావా. సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు, స్కూటర్లు, వాచీలు, ఉంగరాలు అడుగుతారు కదా. నేను నిన్ను ఇప్పుడేమైనా ఏమైనా అడిగానా మావా? ఏవాడాలా ఇప్పుడు చిన్న చిరుకాన కోరతాను, కాదనకుండా ఇస్తావా మావా? బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా? ఓ నా మాట కాదనగను మావా. అననా ఒట్టు ఒట్టా నీకు దండం పెడతా నీ డోలీ మావా. ఎందుకు? దీన్ని తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా. ओहा ओहा क्या दिमाग है रे तुम्हारा बेटा बजाओ ले जाओ ये डोल अच्छा तरह बजाओ बजाता मावा तू जाओ तू जाओ जातू रे बजाता हूँ मावा सरपंच. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't